రైట్ గేట్ ఇంకో న్యూస్ ఉంది. ఏప్రిల్ నెలాఖరులోగా బీజేపీ అధ్యక్షుడి నియామకం. సో ఈ బీజేపీ అధ్యక్షుడు మనం చూసుకుంటే ఎంపీ ఎలక్షన్ నుంచి ఒక 4-5-6 నెలల నుంచి కూడా కంటిన్యూగా ఈ వారంలో వస్తుంది, ఆ వారంలో వస్తుంది, ఇంకో నెల ఎక్కర్లో వస్తుంది, లేక నెల ఫస్ట్లో వస్తుంది అని చెప్పేసి వస్తూనే ఉంది. ఇంకెప్పుడు వస్తుందో. సో ఏప్రిల్ నెలాఖరులోగా బీజేపీ అధ్యక్షుడి నియామకం. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కమలందే విజయం. ముస్లింలను బీసీలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎంపీ లక్ష్మణ్. సో ఆయన మాట్లాడుతున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా బీజేపీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తుందని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. కుంభమేళ, ఢిల్లీ ఎన్నికలు, పార్లమెంటు సమావేశాలు నడుస్తుండడంతో ఎంపికలు ఆలస్యం అవుతుందని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ అవినీతి పార్టీలనే విమర్శించారు. తెలంగాణలో స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీది అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముస్లింలను బీసీలో చేర్చడాన్ని తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని అన్నారు. సో ఇట్లా లక్ష్మణ్ మాట్లాడి సో ఈ నెలాఖరులోగా ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నేమ్ కూడా ఖరారు అయిపోతే బయటకు కూడా రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే మేమేం అడుగుతున్నాం అంటే ఎక్కడుంది బీజేపీ పార్టీ ఏమో అంటారు, మీరు విమర్శిస్తున్నారు 6 గ్యారెంటీలు అమలు చేయలేరు అది ఇది అని చెప్పేసి. సో మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు కదా మీరు కూడా తెలంగాణలో. సో మీ ఫైట్ ఏమైంది, ఎటువైంది మీ ఫైట్? సో ప్రజల పక్షాన్ని ఉన్నారు, అసలు ఏంటని కనిపిస్తారా? ఇటు రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఆడ ఈడ లొల్లులు చెప్తా ఉంటే మీ పార్టీ స్టాండ్ ఏంటి ఏడ కనిపిస్తలేదు. ఇటు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా G.O. 29 చివరిని గఫ్తంలో బండి సంజయ్ గారు వచ్చారు. ఏడా అశోక్ నగర్ వచ్చి అరెస్ట్ కూడా అయ్యారు. దాని తర్వాత ఎటువైంది అది 317 జీవో కావచ్చు, G.O. 29 కావచ్చు, వీటి వల్ల. సో మళ్ళీ దాని గురించి మాటలే లేవు. రీసెంట్గా అంజిరెడ్డి గెలిచారు. సో రీసెంట్గా గెలిచిన ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో సో పట్టభద్రులు ఎమ్మెల్సీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏమన్నారు, మేము కొట్లాడతామని చెప్పి ఎటువైంది వాళ్ళ కొట్లాట ఎటువైంది? నిరుద్యోగులు ఇప్పుడు వాళ్ళు పైసలు లేక అడుక్కుంటున్న పరిస్థితి. ఆ లాయర్ ఈ లాయర్ కోసం, ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు చేయాలంటే లాయర్లు పైసలు కావాలి. అట్లీస్ట్ లాయర్లు సామాజిక దృక్పథంతో పైసలు ఫీజు తీసుకోకపోయినా మినిమం ఛార్జెస్ ఉంటాయి ఆడికిడికి పోనీకి. సో అట్లీస్ట్ ఆ పైసల కోసం కూడా ఆ నాయకుడు ఈ నాయకుడు లేకుంటే ఆడ ఈడ చందాలు వసూలు చేసుకుంటూ అట్లా ఇట్లా చేసుకుని ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులు. ఎటువైంది గతంలో బీఆర్ఎస్ ఎటువైంది, బీజేపీ ఎటువైంది, నిరుద్యోగుల పక్షాన ఉంటాము, ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు మోసం చేస్తుంది అది ఇది అని చెప్పారు కదా. మరి ఎటువైంది ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన ఎటువైంది కాంగ్రెస్ పార్టీ? లేదు ఇటు బీఆర్ఎస్ కొట్లాడలేదు, బీజేపీ అయితే అసలు బీజేపీ పార్టీ ఉందా లేదా అని కూడా డౌటే తెలంగాణలో. ఇప్పుడు నాకు తెలిసి బయట ఎవరు నన్ను అడిగినా సరే ఎంతమంది ఎమ్మెల్యేలన్నా కూడా పేర్లు గుర్తులేవు. అసలు అట్లా అయిపోయింది బీజేపీ పార్టీ రాష్ట్రంలో. సో చూద్దాం మనం ఏదేమైనప్పటికీ బీజేపీ అధ్యక్షుడు వచ్చినాక రేసు పెరుగుతుంది. బీఆర్ఎస్లో బీజేపీలో బాగా జోష్ వస్తుంది మళ్ళా అని చెప్పి చెప్తారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రానున్నాయి కాబట్టి. సో అట్లీస్ట్ చూద్దాం అప్పుడైనా సరే బలంగా కొట్లాడతారా లేదా అని చెప్పేసి.